ఈ రోజు నేను మీతో పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 39 ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. పీసీఓఎస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ద ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. సో 35-50%కే పీసీఓఎస్ ఉంది అనమాట. సో పీసీఓఎస్ అంటే ఏంటి, దాంట్లో ప్రాబ్లం ఏంటి, సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో పీసీఓఎస్ అంటే న్యాచురల్గా లేడీస్కే ఎవ్రీ మంత్ అనేది పీరియడ్ వస్తుంది. ఎవ్రీ మంత్ ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవుతుంది అనమాట. సో దానివల్లనే వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ పీరియడ్ వస్తుంది. పీసీఓఎస్ అనుకోండి, వాళ్ళకి అండాశయలో ఎగ్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ వాళ్ళకి మంత్లీ ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవ్వదన్నమాట. దానివల్ల వాళ్ళకి సైకిల్స్ కూడా రెగ్యులర్గా రాదనమాట. సో వీళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, నేను ముందే చెప్పినలాగా మెన్సెస్ కరెక్ట్గా రావు, వెయిట్ పెరుగుతూ ఉంటారు. అండ్ దెన్ వాళ్ళకి హెయిర్ అనేది అన్వాంటెడ్ హెయిర్స్ చాలా ఉంటాయి అన్నమాట. లైక్ ఫేస్లో హెయిర్, అప్పర్ చెస్ట్లో, అబ్డమన్లో అట్లా హెయిర్స్ అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ దెన్ స్కాన్ చేసుకుంటే దాంట్లో పీసీఓఎస్ అని మనకు తెలుస్తుంది. పీసీఓఎస్ అంటే ఓవరీలో ఫాలికల్స్ అనేది కొంచెం పెరిఫెరీలో ఉండాలి, అండ్ దెన్ స్ట్రోమా తిక్కుగా ఉండాలి అంటాం. సో అట్లా అల్ట్రాసౌండ్ చేస్తే కూడా పీసీఓఎస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఇప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నాయి, ఇంకా స్టిల్ అన్మ్యారీడ్ గర్ల్ సైకిల్ రెగ్యులర్గా రాలేదు అంటే ఏం చేయాలి అంటే, పీసీఓఎస్కి ఇది మెయిన్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు వెయిట్ రిడక్షన్ అంటే మీరు అట్లీస్ట్ మీ బాడీలో 5-10% ఆఫ్ ద బాడీ వెయిట్ని మీరు తగ్గించాలన్నమాట. అండ్ దెన్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోండి, పిజ్జా, బర్గర్స్ అట్లా అవాయిడ్ చేసుకోండి, షుగర్స్ అవాయిడ్ చేయాలి, లిమిటెడ్ షుగర్స్ మీరు తీసుకోవాలన్నమాట. ఇది 40 years తర్వాత అట్లా కాదండి, చిన్నప్పటి నుంచే ఇది మీరు ప్రాక్టీస్కి తీసుకుని రావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 years నుంచే మీరు మీ పిల్లలకే చెప్పాలి అనమాట. లైక్ ఇదన్నీ అవాయిడ్ చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ గురించి వాళ్ళకి చెప్పండి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి, మిల్లెట్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అనేది మనం వాళ్ళకే చెప్పాలి అనమాట. అండ్ దెన్ ఇంకొకటి ఎక్సర్సైజ్ అంటే చిన్నపిల్లలకి ఎందుకు ఎక్సర్సైజ్ అని అనుకోకూడదు. ఇప్పుడు 10-15 years నుంచి మనం స్పోర్ట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి. అండ్ దెన్ స్లోలీ జిమ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా మనం తీసుకుని రావాలి. సో పీసీఓఎస్కి ఎస్పెషల్లీ జిమ్ వర్కౌట్ చేస్తే వాళ్ళకి ఎఫెక్ట్ మంచిగా ఉంటుంది అనమాట, రెస్పాన్స్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ దెన్ వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ అన్ని చేస్తే కూడా వాళ్ళకి ఎఫెక్ట్స్ మంచిగా ఉంటుంది. వాళ్ళకి బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ అన్నీ కరెక్ట్ అయిపోతుంది. అండ్ దెన్ వాళ్ళకి డేట్ రెగ్యులర్గా వస్తుంది, రెగ్యులర్గా ఎగ్ కూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏం చేయాలి అంటే, ఇప్పుడు పీసీఓఎస్లో అందరికీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండదండి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్కి న్యాచురల్గానే కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ రిమైనింగ్ 30% ఆఫ్ ద పీపుల్కినే ప్రాబ్లం ఉంటుంది, ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనమాట. సో వీళ్ళకి కూడా ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్. ఇదే ఇంపార్టెంట్ అండి. అండ్ దెన్ ఇది కంటిన్యూ చేసుకొని మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ప్రోగ్రెసివ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మీకు న్యాచురల్గా ట్రై చేయడానికి మీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. అగైన్ మీ పీసీఓఎస్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ దెన్ మీ మేల్ పార్ట్నర్ సెమన్ అనాలిసిస్ చేసుకుని అన్నీ బాగుంటే ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. అండ్ దెన్ అప్పుడు కూడా అవ్వకపోతే నెక్స్ట్ ఐయుఐ ట్రై చేసుకోవచ్చు, ఒక 3 cycles. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళొచ్చు. ఇదే నేను మీతో పీసీఓఎస్ గురించి డిస్కస్ చేయాలని అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.